డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఏ వేమవరం వ్యవసాయ సొసైటీ నూతన కార్యాలయ భవనాన్ని అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబులు ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నల్లవంతెన వద్ద నిలువెత్తు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ సొసైటీ కార్యాలయాల నిర్మాణాల ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు. కార్యాలయ నిర్మాణానికి ఎంతో విలువైన స్థలాన్ని ఇచ్చిన స్థలదాత ఇళ్ల ధర్మరాజును కొనియాడారు. అనంతరం తుమ్మల బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పదవులు కేటాయించడంలో జనసేన పార్టీ పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చైర్మన్, వేమవరం సొసైటీ చైర్మన్ బద్రి సాయిబాబు లింగోలు పండులను దుస్సాలువలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి మెట్ల రమణబాబు, ఎంపీపీ కుడుపుడు భాగ్యలక్ష్మి, జెడ్పీటీసీ పందిరి శ్రీహరి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో ఏ వేమవరం సహకార సంఘ బిల్డింగ్ ని ప్రారంభించుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. దీనికి మన అమలాపురం స్థానిక శాసనసభ్యులు ఆనందరావు గారి చేతుల మీదుగా కూటమి నాయకులు అందరి యొక్క ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ ని ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి అధ్యక్షులుగా ఉన్నటువంటి బద్రి సాయిబాబు గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే అమలాపురం నియోజకవర్గంలో చాలా సంతోషం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఒకే మాటగా ఒకే బాట మీద ప్రయాణం చేస్తున్నందుకు ముందుగా కూటమి నాయకులు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఆనందరావు గారి యొక్క నాయకత్వంలో మరి కూటమికి 24 సొసైటీలు అమలాపురం నియోజకవర్గంలో ఉంటే 10 సొసైటీలు మరి జనసేన పార్టీకి 9, ఒకటి బీజేపీకి కేటాయించడం కూడా, వారికి కూడా జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా వారు కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కోరేది 15 సంవత్సరాల పాటు ఈ కూటమి కలిసి ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం మరి అభివృద్ధి బాటలో నడుస్తున్నటువంటి వారి కోరిక మేరకు మేమందరం కూడా అదే బాటలో నడుస్తామని మీ అందరికి ముందు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా గడిచినటువంటి ప్రభుత్వ పాలనలో సహకార రంగం పూర్తిగా కుదేలైనటువంటి మాట మీ అందరికీ తెలుసు. ఇప్పుడు విజనరీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి రైతాంగానికి పెద్దపీట వేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఈ సహకార రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తేనే రైతాంగం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి సహకార సంఘ బిల్డింగ్లు మరిన్ని రాబోయే రోజుల్లో మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అనేకం నిర్మాణ దశలో ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేయడానికి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షుడిగా నా వంతు సహకారం అందిస్తారని సెలవు తీసుకుంటా ఉన్నా. నిర్మించుకొని ఇవాళ దీన్ని ప్రారంభించుకున్నాం. ఈ సందర్భంగా డిసి చైర్మన్ గారు కూడా వచ్చారు. అందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నాం, కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత గొప్ప నిర్ణయం రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు సహాయం చేయడం అన్నదాత సుఖీభావలో, అలాగే సొసైటీలకు సంబంధించి అనేక రకాలుగా రైతులు మేలు చేయడానికి సంస్కారాలు తీసుకురావటం, అలాగే సొసైటీ బిల్డింగులు ఇప్పుడు అన్ని సంఘాలకు కూడా నిర్మించుకోవటం, దానికి అవసరమైనటువంటి నిధులు సమకూర్చుకునే అవకాశాన్ని ఇవ్వటం, ఇదంతా కూడా కూటమి గవర్నమెంట్ లో పాలనలో ఒక భాగము. మరి మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వము రైతులకు పూర్తిగా అన్యాయం చేసి ఒక్క టార్పాలిన్ గాని, ఒక్క వ్యవసాయ యంత్రం గాని, ఒక సొసైటీ బిల్డింగ్ గాని, అలాగే కేవలం 12,500 ఇస్తానని చెప్పి రైతులకి 7,000 రూపాయలతో ఇచ్చి మోసం చేయడం కానీ ఇవన్నీ గత ప్రభుత్వం చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు కష్టపడే ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి, భవిష్యత్తుని ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని కాపాడే ముఖ్యమంత్రి, 1వ తారీఖుకి జీతాలు ఇవ్వగలిగే స్థాయికి, అలాగే సంక్షేమ పథకాలను అమలు చేసే స్థాయికి భారతదేశంలో అందరికంటే ఎక్కువ
సంక్షేమ పథకాలు ఇస్తున్న స్థాయికి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా ఈ భవనం ఓపెన్ చేసుకున్నందుకు, ఈ భవనం నిర్మించుకుంటున్నందుకు, ఇంత గొప్ప పరిపాలనలో రైతాంగానికి సొసైటీలకి ఆశలుగా ఉంటున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదములు. వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము.